సో ఈరోజు వీడియోలో నేను మీకు మళ్ళీ సామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రో టీవీతో వచ్చాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు దీన్ని డీటెయిల్ రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. 3 months నేను యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటో నేను మీకు డీటెయిల్గా షేర్ చేసుకోవచ్చాను ఈ వీడియోలోని. సో దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కానివ్వండి, లేకపోతే దీంట్లో ఉన్న ఫీచర్స్ అవన్నీ బాగా పనిచేసినాయి లేవా, అండ్ ఇంకా ఈ ప్రైస్ రేంజ్కి ఇది వాల్యూ ఫర్ మనీయా లేకపోతే ఇంకా వేరే టీవీస్ ఏమైనా చూస్ చేసుకోవచ్చు, అవన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడబోతున్నాను. అండ్ ఇంకా మీకు ఒక డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అవన్నీ కావాలనుకుంటే నేను మీకు అన్బాక్సింగ్ వీడియో చేసి చూపించాను 3 months బ్యాకే. సో చూడకపోతే చూడండి, లింక్ మీకు ఐబటన్లు ఇస్తాను. అండ్ ఇంకా మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేస్తే నాకు ఈ టీవీలోని కొన్ని అడ్వాంటేజెస్ అండ్ ఇంకా కొన్ని డిసడ్వాంటేజెస్ రెండు కనపడ్డాయి. సో రెండింటి గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. సో మనం ఫస్ట్లీ అడ్వాంటేజెస్ తోటి వెళ్దాం. సో మనకి ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటివంటే, మనం ఒక టీవీ అంటే మనం ఖచ్చితంగా ఒక బెస్ట్ డిస్ప్లేని అండ్ బెస్ట్ సౌండ్ క్వాలిటీని మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాం. సో అదే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ అనమాట. సామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రో టీవీ కదా. సో మీకు సామ్సంగ్ అంటేనే డిస్ప్లేస్ కోసం ప్రొఫెషనల్ అనమాట, సామ్సంగ్ డిస్ప్లేస్ తయారు చేయడంలో. సో ఇది సామ్సంగ్ క్రిస్టల్ డిస్ప్లే అనమాట ఇది. సో మనకి ఇందులో వచ్చే కలర్స్ మొత్తం చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయి. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్లో తీసుకుంటే మనకి ఎల్సీడీలోని ఇంకా మనకి ఆమోలెడ్లోని ఎంత తేడా కనపడుతుందో మనకి ఈ నార్మల్ టీవీస్లోని అండ్ ఇంకా ఈ టీవీలోని అంత తేడా కనపడుతుంది అనమాట. సో మీకు ఇది ఒక క్రిస్టల్ డిస్ప్లే అనమాట. సో మీకు డైనమిక్ క్రిస్టల్ డిస్ప్లే. సో మీకు ఇందులో ఉన్న కలర్స్ అన్నీ చాలా యాక్యురేట్గా కనపడతాయి. అండ్ ఇంకా మీకు ఇందులో ఉన్న కలర్స్ అన్నీ చాలా వైబ్రెంట్గా ఉంటాయి అనమాట, బ్రైట్గా కూడా ఉంటాయి. అండ్ ఇంకా మీకు ఇందులో సాచురేషన్, కాంట్రాస్ట్ ఇవన్నీ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నాయి అనమాట. మనకి ఎక్స్పోజర్ కూడా ఎక్కువ లేదు. సో మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది మనకి ఏ కలర్ ఏదైనా సరే మనం ఈజీగా తేడాలు కనిపెట్టగలుగుతాం అనమాట. ఇవన్నీ ఉండడం వల్ల మనకి దీంట్లో ఒక మంచి వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. సో ఇది అందులో ఉన్న వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో డ్యూయల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. అంటే మనకు చెప్పారనమాట డ్యూయల్ స్పీకర్స్ అని. అండ్ ఇంకా నాకైతే ఇది డ్యూయల్ అంతా నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను, ఎందుకంటే మనకి 2 స్పీకర్స్ మనకి టీవీలోనే అటాచ్ చేసి ఉంటాయి కాబట్టి మీకు డ్యూయల్ అంతగా ఎక్స్పీరియన్స్ చేసే అనుభూతి కలగదనమాట మీకు. అంటే మీరు డ్యూయల్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు మీకు అనిపించదు, జస్ట్ ఏదో నార్మల్ మోనో సౌండ్ని మీరు వింటున్నట్టు మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ఇది నాకు సౌండ్ మరీ అంత టాప్ ఏమనిపించలేదు, కానీ నాకు డిస్ప్లే అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఇందులోని చెప్పాను కదా డైనమిక్ క్రిస్టల్ డిస్ప్లే. సో మనకి ఎల్సీడీకి ఆమ్లెట్కి ఉన్న తేడా ఉంటుందన్నమాట దీంట్లోని. సో నాకైతే డిస్ప్లే పరంగా చాలా బాగా నచ్చింది. అండ్ ఇది 43 inch డిస్ప్లే. అండ్ ఇంకా మీకు ఇందులో వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి, 55 inch అండ్ 65 inch ఆ వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఓవరాల్గా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అనమాట. మెయిన్ టీవీలోని ఇంక్లూడ్ చేయాల్సింది అది కదా మన వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ. సో నాకు సౌండ్ క్వాలిటీ నాకు యావరేజ్ అనిపించింది, కానీ వీడియో క్లారిటీ అయితే నాకు టాప్లో ఉందన్నమాట, టాప్ లెవెల్లో. ఈ ప్రైస్ రేంజ్లోని ఇంత మంచి వీడియో క్లారిటీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు ఈ 3 monthsలో కూడా నాకు ఇక్కడ డెడ్ పిక్సెల్స్ ఎక్కడ కనిపించలేదు. సో మనకి కలర్స్లోనే తేడాలు ఇలాంటివి, అంటే బ్రైట్నెస్ తగ్గిపోవడం ఇలాంటివి ఏం ప్రాబ్లమ్స్ లేవన్నమాట. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఉంది. సో మనకి 3 months పెద్ద తేడాలు ఏం తెలియకపోవచ్చు, ఇంకా 1 year 2 years అయితే మనం చెప్పొచ్చేమో. అండ్ ఇంకా ఎప్పుడైతే ప్రస్తుతానికి నేను వాడుతున్న దాని ప్రకారం అయితే నాకు డిస్ప్లే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా సౌండ్ అయితే యావరేజ్. అండ్ ఇది మల్టీమీడియా. అండ్ ఇప్పుడు మనం ఇందులో ఉన్న వేరే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులోనే ఒక మంచి టూల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. జనరల్లీ ఇది ఒక ఫీచర్ కాదు, జస్ట్ ఒక టూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఇందులో ఉన్న వైర్ సెటప్ ఉంటుంది కదా మొత్తం, అంటే మనం బయట నుంచి దాని పవర్ కేబుల్ కానీ లేకపోతే దాంట్లోంచి మీకు కేబుల్స్ ఉంటాయి కదా, నార్మల్ కేబుల్స్ అంటే మీరు డిష్కి కనెక్ట్ చేసుకునే కేబుల్స్ కానీ HDMI కేబుల్ ఇలాంటివన్నీ కేబుల్స్ మీకు బయట ఉంటే అవి చిక్కులు పడిపోతాయి అనమాట. అలాంటివన్నిటిని చిక్కులు పడకుండా ఉండడానికి మనకి ఇలా టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనం వైర్స్ పెట్టి దీన్ని మనం హ్యాండిల్కి తగిలిచ్చేస్తే మనకి, అంటే దాని లెగ్కి తగిలిచ్చేస్తే సో ఇంకా మనకి చిక్కులు పడవన్నమాట. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది ఈ టూల్. సో దీనివల్ల నేను చాలా టైంని సేవ్ చేసుకోగలుగుతాను. అంటే మనకి చిక్కులు ఊరికే ఇప్పుకొని ఉండగలుగుతాం. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఇంకా మన రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. సో మన రిమోట్ ఇది మన సామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రో టీవీ రిమోట్ అనమాట. అండ్ ఇంకా ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట, ఎందుకంటే ఇది జనరల్లీ బ్లూటూత్తో వర్క్ అవుతుంది ఈ రిమోట్. అండ్ ఇంకా నాకు ఈ బ్లూటూత్ రేంజ్ కూడా నిజంగా చాలా బాగా నచ్చింది. అంటే నేను ఇంటి బయటికి వెళ్ళి కంట్రోల్ చేసినా సరే ఇది క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట బ్లూటూత్ సిగ్నల్స్ అన్నిటిని. సో నాకు దీని బ్లూటూత్ రేంజ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఉందన్నమాట. నేను ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే అందులో డిస్ప్లే అయిపోతుంది, అందులోని అవుట్పుట్ వచ్చేస్తుంది మనకి. సో నాకు ఈ రిమోట్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే మనకు ఒక మంచి బ్లూటూత్ రేంజ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనకి టీవీకి ఇంకో స్పెషాలిటీ ఏంటిదంటే ఈ టీవీ మనకి IR రేడియేషన్స్తో కూడా పనిచేస్తుంది అనమాట. నార్మల్ ఈ బ్లూటూత్ రిమోటే కాదు, మీ ఇంట్లో ఉన్న ఏ టాటా స్కై రిమోట్ అయినా, సన్ డైరెక్ట్ రిమోట్, నార్మల్ టీవీ రిమోట్స్ ఏవైనా సరే
మీరు ఈ టీవీని ఆన్ ఆఫ్ చేయగలుగుతారు జస్ట్ అంతే. ఐఆర్ రేడియేషన్స్ కూడా పనిచేస్తుంది ఇది. సో నేను దాన్ని టెస్ట్ చేసి చూసాను, చాలా బాగా పనిచేసింది. అండ్ ఇప్పుడు రిమోట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులోని సౌండ్ బటన్ అండ్ ఇంకా అన్ని బటన్స్ బాగానే పనిచేస్తున్నాయి. అండ్ ఇంకా ఇందులో మనకు ఇంటర్నల్ మైక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ మైక్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేసుకుంటుంది మన వాయిసెస్ని. అండ్ ఇంకా నేను మీకు ఒక వింత చూపించబోతున్నాను. ఏంటిదంటే ఈ సౌండ్ అంటే మనకి ఈ మైక్ మనకి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ భాషనే కాదు, తెలుగు భాషను కూడా చాలా బాగా అర్థం చేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి ఏమైనా ఇంగ్లీష్ సాంగ్స్ని సెర్చ్ చేస్తే ఈజీగా అర్థం చేసుకోగలుగుతుంది, ఇంగ్లీష్ మన ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. అండ్ ఇంకా మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగును కూడా చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఏం చేస్తున్నావు? సో చూసారు కదా, ఏం చేస్తున్నావు అన్న వెంటనే నాకు అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఏం చేస్తున్నావు అని అక్కడ డిస్ప్లే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వేరేది కూడా ట్రై చేసి చూద్దాం. తిన్నావా? సో చూసారు కదా, తిన్నావా కరెక్ట్ స్పెల్లింగ్తో TINNAVA కరెక్ట్ స్పెల్లింగ్ తోటి వస్తుంది అనమాట ఇది. సో మనకి ఇది నీట్గా చాటింగ్ కూడా చేస్తుంది. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఇప్పుడు తర్వాత వచ్చే స్క్రీన్ మిర్రరింగ్. అండ్ ఇంకా నాకు ఈ స్క్రీన్ మిర్రరింగ్ నాకు అంత సాటిస్ఫై చేయలేదన్నమాట. ఎందుకంటే మీకు ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి స్క్రీన్ మిర్రరింగ్లో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకా మనకి సామ్సంగ్ డివైస్ అయితే చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతున్నాయి. కాకపోతే మనకి ఇందులో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి సామ్సంగ్లోని ట్యాప్ అండ్ వ్యూ ఆప్షన్ ఉంటుంది. అంటే మనం ఈ డిస్ప్లేకి మనం ట్యాప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో నాకైతే నా సామ్సంగ్ డివైస్ తోటి దాన్ని ట్యాప్ చేసినప్పుడు కనెక్ట్ అవ్వలేదన్నమాట. సో చాలా టైం తీసుకుంది. కొన్నిసార్లు కనెక్ట్ అయింది, కొన్నిసార్లు కనెక్ట్ అవ్వట్లేదు. అండ్ కొన్నిసార్లు అయితే ఇక్కడ కనెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు అక్కడ కనెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు పైన, సో కొన్నిసార్లు కింద, అలా రకరకాలుగా కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా అది కూడా ఎప్పుడో ఒకసారి కనెక్ట్ అవుతుంది, ప్రతిసారి కనెక్ట్ అవ్వట్లేదు. సో నాకు కనెక్షన్లోని అంత బాగా నచ్చలేదు అది. సో ట్యాప్ అండ్ వ్యూ నాకు సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. సో నాకు అది నచ్చలేదు. కాకపోతే నాకు స్క్రీన్ మిర్రరింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏ డివైస్ అయినా సరే మీకు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, ఏ స్మార్ట్ ఫోన్ డివైస్ అయినా సరే. అండ్ ఇంకా మీరు ఆ డివైస్ని కూడా మీరు ఇందులో కనెక్ట్ అయిన తర్వాత మీకు ఇందులో ఎలాంటి ల్యాగ్ కనపడదు అనమాట. మీకు అందులోని ఆన్ చేసిన వెంటనే ఇందులో కూడా ఆన్ అవుతుంది, అందులో ట్యాప్ చేసిన వెంటనే ఇందులో మీకు రెస్పాన్స్ వస్తుంది. సో నాకు స్క్రీన్ మిర్రరింగ్ ప్రకారంగా ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మీకు సామ్సంగ్ డివైస్ ఉంటే మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటిదంటే మీరు ఆ సామ్సంగ్ డివైస్ని మీ రిమోట్లా వాడుకోగలుగుతారు అనమాట. సో మీకు అందులో స్మార్ట్ థింగ్స్ అని ఒక యాప్ ఉంటుంది, సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీరు ఈ టీవీని కనెక్ట్ చేసుకోవాలి. టీవీని పేర్ చేసుకున్న తర్వాత మీకు మీ సామ్సంగ్ డివైస్లోంచి, మీ సామ్సంగ్ మొబైల్లోంచి మీరు ఈ టీవీని కంట్రోల్ చేయగలుగుతారు. మీకు ఒక రిమోట్ లేకుండా మీరు ఆ టీవీని కంట్రోల్ చేయగలుగుతారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను రిమోట్ లేకుండా చాలాసార్లు కంట్రోల్ చేయగలిగాను అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు రిమోట్. సో అలాంటి టైంలోనే మనకి అది చాలా బాగా హెల్ప్ అవుతుంది అది. సో అది కూడా మనకి చాలా మంచి బ్లూటూత్ రేంజ్ని ప్రొవైడ్ చేస్తుంది. మనం బయటికి వెళ్ళి మనం ఆన్ చేసినా సరే మనకి టీవీ ఆన్ అవుతుంది, బయటికి వెళ్ళి కంట్రోల్ చేసినా సరే టీవీ కంట్రోల్ అవుతుంది అనమాట. సో నాకు అది చాలా బాగా నచ్చింది సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్. ఇప్పుడు మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులోనే ఒక సపరేట్ యాప్ స్టోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు హోమ్ బటన్ నొక్కిన వెంటనే మనకి అటు సైడ్కి వెళ్తే మనకి ఇందులో యాప్స్ అని కనిపిస్తుంది. యాప్స్ మీద నొక్కిన వెంటనే మనకి ఒక సపరేట్ యాప్ స్టోర్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ యాప్ స్టోర్లో కూడా మీకు డిఫరెంట్ యాప్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ టీవీకి సెట్ అయ్యేవి, సూటబుల్ అయ్యేవి. అంటే మనకి న్యూస్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే మీకు ఇందులోని యూట్యూబ్ అయినా సరే, మీకు అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, లేకపోతే ఆహా, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీకు మల్టీమీడియా యూజర్స్కి కావాల్సిన ప్రతి ఒక్క యాప్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు మ్యూజిక్ కోసం స్పాటిఫై ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికన్నా మీకు ఇంకేం కావాలి చెప్పండి. సో మీరు ఆల్రౌండర్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. మీరు మీ ఫొటోస్ని చూసుకోవడానికి, లేకపోతే మీరు టైంపాస్ అవునప్పుడు సాంగ్స్ని వినడానికి, ఇలాంటి వాటికి అన్నిటికీ మీకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. సో మనకి ఇందులోని యాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు ఇంట్రెస్టింగ్గా ఈ యాప్ స్టోర్లో గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఇందులో గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను మీకు చూపిస్తాను కొన్ని గేమ్స్. సో గేమ్స్ మీద ట్యాప్ చేసే వెంటనే మనకి డిస్ప్లే అవుతున్నాయి కొన్ని గేమ్స్. సో ఇవన్నీ ఏదో ప్రొఫెషనల్ గేమ్స్ కాదండి, జస్ట్ నార్మల్ గేమ్స్ టైంపాస్ కోసం ఆడుకోవడానికి. సో మనం ఎక్కువగా ఆడినా సరే మనం మళ్ళీ రిమోట్ పాడైపోతుంది. సో ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండడం బెస్ట్. మీరు గేమ్స్ ఆడాలంటే మీరు ఫోన్లో ఆడుకోవచ్చు, కానీ టీవీలో నేను చెప్పాను. సో ఇది అందులో ఉన్న ఇంకో మంచి ఫీచర్ అనమాట. గేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు యాప్ స్టోర్లో డిఫరెంట్ యాప్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు కావాల్సినవన్నీ మీరు ఇందులోనే చూసుకోగలుగుతారు. అండ్ ఇంకా ఇప్పుడు అందులో ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ టీవీ అప్పుడప్పుడు హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనకు ల్యాగ్ అవ్వడం, సడన్గా ఆగిపోవడం, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట, చిన్నవి. అంటే మీకు ప్రతిసారి సడన్గా ఆగిపోదు. కాకపోతే మీకు ఒకవేళ హెవీ అంటే ఊరికే యాప్స్ ఎక్కువ ఓపెన్ చేస్తే మీకు యాప్స్ ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇంకా కొన్నిసార్లు ఏంటిదంటే మీరు ఇందులో ప్రెస్ చేసినా సరే మీకు మూవ్ అవ్వదు అనమాట. అంటే మీకు హ్యాంగ్ అవుతుంది కొన్నిసార్లు టీవీ. అంటే మీకు ఇందులో ఎక్కువ యాప్స్ ఇన్స్టాల్ చేసినా సరే అలా అవుతుంది. మీకు ఇందులో చూడండి, చాలా యాప్స్ ఇన్స్టాల్ చేసి పెట్టాను నేను ఇందులోనే. సో మనకి ఒక హ్యాంగింగ్ ప్రాబ్లం ఉందన్నమాట ఇది. సో నాకు అది కొంచెం
బాగా అనిపించలేదు. అండ్ ఇంకా అందులోని హెవీ యాప్స్ అంటే ఎక్కువ యాప్స్ ఇన్స్టాల్ చేయడం కూడా ఒక కారణమే అది హ్యాంగ్ అవ్వడానికి. సో దాన్ని అయితే మనం ఏం చేయలేం. సో ఉన్నవి అన్ఇన్స్టాల్ చేసేయాలి. అండ్ ఇంకా లిమిటెడ్ యాప్స్ని వాడుకోవాలన్నమాట మనం. సో నాకైతే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి హ్యాంగ్ అవుతున్నట్టు అనిపించింది ఇది. కాకపోతే మనకి నార్మల్గా పనిచేసినప్పుడు యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అన్నీ బాగా పనిచేస్తున్నాయి అనమాట. అండ్ ఇంకా మనకి ఇందులోని శాంసంగ్ టీవీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన కిందకి వెళ్తే శాంసంగ్ టీవీ మొత్తం కనిపిస్తున్నాయి. కొన్ని ఫ్రీ మూవీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనకి కొన్ని ఛానల్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అక్కడి నుంచి మీరు శాంసంగ్ టీవీని కూడా యూజ్ చేసే వాళ్ళతారు. సో నాకు ఇది బాగా నచ్చింది శాంసంగ్ టీవీ. అంటే జనరల్లీ నేను ఎక్కువ వాడను, కాకపోయినా సరే ఒక మంచి ఫీచర్ అనమాట శాంసంగ్ టీవీ. అండ్ ఇంకా ఇప్పుడు మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులోని PC to TV ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు PC to TV అంటే మీరు మీ ల్యాప్టాప్ని మీరు వైర్లెస్లీ టీవీ కనెక్ట్ చేసుకోగలుగుతారు. అది లేకపోతే మీరు మీ HDMI కేబుల్ని వాడి కూడా మీరు ల్యాప్టాప్ని వైర్డ్ కనెక్ట్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఇదైతే మనకి ఒక మంచి ఫీచర్. పెద్ద డిస్ప్లేలోని మనం వర్క్ చేస్తుంటే లేదా పెద్ద డిస్ప్లేలోని మనం ఏదైనా పని చేస్తుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా మీరు గేమ్స్ని కూడా చాలా బాగా ఆడుకోగలిగితే నేను ట్రై చేశాను. సో నా ఫోన్ని దాన్ని కనెక్ట్ చేసి బ్యాటిల్ గ్రౌండ్స్ ఆడడానికి ట్రై చేశాను. సో నాకు ఎలాంటి ల్యాక్ అనిపించలేదు, కానీ ఊరికే ఫోన్లోని అటు చూస్తే మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో గేమ్స్ని కూడా మీరు ఆడుకోగలుగుతారు, బాగా ఎంజాయ్ చేయగలుగుతారు పెద్ద డిస్ప్లేలోని. ఎనిమిస్ అందరూ చాలా బాగా కనపడతారు మీకు. సో ఇంకా మీకు ఇందులో ఉన్న ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటిదంటే మీకు ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఆన్ ఆఫ్ బటన్లో ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే టీవీ హ్యాంగ్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టీవీని ఆఫ్ చేసామనుకోండి, ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ఆన్ చేస్తే అప్పుడప్పుడు ఆన్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు చూసారు కదా ఆన్ బటన్ నొక్కాను కానీ ఆన్ అవ్వలేదు. అంటే ఇది ఆన్ అవుతుందో లేదో మనకి తెలియడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో మనం మళ్ళీ ట్యాప్ చేస్తే అప్పుడు ఆన్ అవుతుంది అది. సో చూసారు కదా ఇప్పుడు కూడా ఆన్ అవ్వట్లేదు. సో కొన్నిసార్లు ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఇప్పుడు నేను నొక్కిన వెంటనే ఆన్ అయింది, కాకపోతే మళ్ళీ ఇమీడియట్గా ఆఫ్ అయిపోయింది. అంటే నేను ఏమనుకున్నానంటే ఒక ఫస్ట్ టైం నొక్కిన వెంటనే ఆన్ అవ్వలేదేమో అనుకుని సెకండ్ టైం నొక్కాను. సో దానివల్ల ఆన్ అయ్యి మళ్ళీ వెంటనే ఆఫ్ అయిపోయింది. సో ఇది నాకు ఇంకో చిన్న ప్రాబ్లం అనిపించింది అనమాట ఈ టీవీలోని. అంటే ఆన్ అవుతుందో లేదో మనకి తెలియట్లేదు అనమాట అది. సో మనకి ఒక చిన్న ఇండికేషన్ లాంటిది ఏమైనా ఉన్నా సరే బాగుంటుంది, ఆన్ అవుతుంది లేకపోతే ఆన్ అవ్వట్లేదు అని తెలియడానికి. సో ఇది అందులోని ఒక లోపం లాంటిది అనమాట ఇది. సో నాకు దాంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఊరికే ఆన్ అవుతుందా ఆఫ్ అవుతుంది, సో మనకి అర్థం కాదనమాట ఆన్ అవుతుందా ఆఫ్ అవుతుందా. సో సరిగ్గా అర్థం కాదు. సో అది ఇంకొక చిన్న డిసడ్వాంటేజ్. కనుక మనకి స్మార్ట్ టీవీలోని మనకి ఇది సామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రో కదా. ప్రో వర్షన్లో మనకి గూగుల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తారు. గూగుల్ అసిస్టెంట్ లేదా అలెక్సా లేదా బిక్స్బే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో అన్నిటికంటే నాకు గూగుల్ అసిస్టెంట్ చాలా బాగా నచ్చింది. సో దాన్ని ఇందులో ఇన్స్టాల్ చేసి పెట్టుకోవచ్చు మనం, అంటే సెట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇంకా మనకి ప్రో వర్షన్లోనైతే ఇది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఒక సపరేట్ బటన్ ప్రొవైడ్ చేస్తారు గూగుల్ అసిస్టెంట్ కోసం. కాకపోతే మనకి నార్మల్ సామ్సంగ్ క్రిస్టల్ 4K టీవీ దాంట్లోనైతే మనకి గూగుల్ అసిస్టెంట్ ఇలాంటివి ఏం ప్రొవైడ్ చేయరు. అదొక చిన్న తేడా. కాబట్టి మీరు ఏమైనా నెక్స్ట్ టైం టీవీ ఇదే టీవీ కొనుక్కోవాలనుకుంటే మీరు ప్రో వర్షన్ కంటే నార్మల్ వర్షన్ని చూస్ చేసుకోవడం బెస్ట్ అనమాట. మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ అవుతుంది. అండ్ అంటే మీకు దగ్గర 3,000-4,000 వరకు డిఫరెన్స్ ఉంటుందన్నమాట రెండింటికి, ఓన్లీ ఒక జస్ట్ గూగుల్ అసిస్టెంట్ వల్ల. సో మీకు కావాలంటే ఇది చూస్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటిదంటే అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కాబట్టి మీరు దాన్నే చూస్ చేసుకోండి సామ్సంగ్ క్రిస్టల్ 4Kని. సో ఇదనమాట మనకి ఓవరాల్గా దీన్ని రివ్యూ. 3 months తర్వాత నేను వాడిన తర్వాత నాకు అనిపించిన కొన్ని డిసడ్వాంటేజెస్ అండ్ ఇంకా అడ్వాంటేజెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకా మీకు ఆ చిన్న డిసడ్వాంటేజెస్ కూడా మీరు ఫేస్ చేయగలుగుతాను అంటే మీకు నో ప్రాబ్లం. అండ్ ఇంకా అవి కూడా మీకు ప్రతిసారి ఫేస్ అవ్వరు, ఎప్పుడో ఒకసారి మీకు అలా హ్యాంగ్ అవ్వడం ఇలాంటివి ఆన్ ఆఫ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. సో మిగతా అన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది టీవీ. ఒకవేళ డిస్ప్లే పరంగా చూసుకున్నా, క్లారిటీ పరంగా చూసుకున్నా, మనకి సౌండ్ క్లారిటీ పరంగా చూసుకున్నా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా కనెక్టివిటీ, మెయిన్లీ మనకి వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ లేటెస్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి చాలా ఫాస్ట్గా పేర్ అవుతున్నాయి డివైజెస్. అండ్ ఇంకా వైఫై కూడా చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. సో మనకి చాలా బాగా క్యాప్చర్ చేసుకుంటున్నాయి అనమాట సిగ్నల్స్ ఈ టీవీ. సో నాకు పర్సనలీ ఈ స్మార్ట్ టీవీ చాలా బాగా నచ్చింది అనమాట. ఇదనమాట సామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రో టీవీ రివ్యూ ఆఫ్టర్ 3 months. సో నాకు అనిపించింది నేను చెప్పాను. సో మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే టీవీని మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కొనుక్కోండి. అండ్ ఇంకా దీని గురించి డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ తెలియాలంటే లింక్ మీకు ఐ బటన్లో ఇస్తున్నాను, వీడియో చూడండి, చూసిన తర్వాత కొనుక్కోండి. అండ్ ఇంకా నా సజెషన్ ఏంటిదంటే ప్రో వర్షన్ కంటే జస్ట్ నార్మల్ సామ్సంగ్ క్రిస్టల్ 4K వర్షన్ ఇంకా బెస్ట్ అనమాట. ఓన్లీ గూగుల్ అసిస్టెంట్ కోసం 3,000-4,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. సో మీ చాయిస్ అది మీరు చూస్ చేసుకోండి. అండ్ మీకు ఇందులో 44 inch 43 inch అండ్ ఇంకా 55 inch 65 inch వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ టేస్ట్ ప్రకారం మీరు తీసుకోండి, మీ సైజ్ ప్రకారం మీరు తీసుకోండి. సో ఇదనమాట ఈ వీడియో. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కానీ కూడా షేర్ చేయండి. కానీ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి అప్డేట్స్ వస్తుంటాయి. అనుకో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో అవుతాం. బాయ్.